హాయ్! మనలో చాలామంది కాలేజెస్‌లో ఫ్రెండ్స్‌తో స్మోకింగ్‌ని ఒక రిక్రియేషనల్ స్టార్ట్ చేసి ఆపలేనంతగా అడిక్ట్ అయిపోతుంటారు. దీనికి ఒక ముఖ్య కారణం స్మోకింగ్ టొబాకోలో ఉండే నికోటిన్ అనే మత్తు పదార్థం. ఇది గాంజాయి, డ్రగ్స్ కంటే డేంజర్ అయిన ఒక బ్రెయిన్ పాయిజన్. దీనివల్ల స్మోక్ నుంచి బయటపడడం చాలా కష్టం. ఇన్‌ఫాక్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 70% ఆఫ్ ద స్మోకర్స్ స్మోకింగ్ ఆపడానికి ఎంత ట్రై చేసినా దాంట్లో 7-10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇలా లాంగ్ టర్మ్‌గా స్మోక్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ చాలా తగ్గిపోయి సిఓపిడి అనే స్మోకర్స్ లో వచ్చే ఒక ఆస్తమా లాంటి లంగ్ డిసీజ్, లంగ్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ స్మోకింగ్ వల్ల షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ గా వచ్చే ప్రాబ్లం ఎక్కువ. ఇది ముఖ్యంగా సిఓపిడి, లంగ్ క్యాన్సర్ రూపంలో వచ్చి మన పూర్తి ఎంటైర్ రిటైర్మెంట్ లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది. సో మనం స్మోకింగ్ ఆపేద్దాం, మన హెల్త్ అండ్ మన ఫ్యామిలీ హెల్త్ ని కాపాడదాం. సో ఆన్ దిస్ నో స్మోకింగ్ డే, టేక్ ఏ ప్లెడ్జ్ టు సే నో స్మోకింగ్.